అర్ధరాత్రి పూట బ్యాంకీలో పళ్ళ కొడుతున్నారేమో. నీ వంద నీ అన్ని దొంగలు పెట్టబోతున్నారా వంశీ? అలాంటిది కాదు. నీకెలా చెప్తున్నాడు జనం వంశీని ఏదో కొన్నారా? జనం దేవుడు రాముడు. ఎవరు తీయిపిస్తే వాళ్ళే దేవుడు అంటారు రాముడు. మరి మనల్ని ఎవరు జనారా? మనం జనాలు బాగేటాం కానీ ఎప్పుడైనా ఎవరికైనా నాకు తెలియకుండా సింగల్ ఇప్పించావా? అదే నిజమారు. మనం మంచి వచ్చినా కానీ జనం సరిగా కొన్నారా? నాకు తెలియకుండా గురవాయనా, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడే మంచి పని చేశావా? మొన్న ఇదిగో సెంటర్లో జిమ్మి కనబడదురా, దాన్ని మిగతా రోజులే కర్నూలు మధ్య పట్టించా. అమ్మ నా కొడక, ఈ మధ్య నాకు తెలియకుండా ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నావా? సింగల్గా దొరికిందని ఒక చిన్న తీసుకున్నా, అదో కబడి తినేసి తక్కువ పారిపోయింది. మంచి పని చేసింది తాల్చిపోయినా అదే మర్చిపోయినా. ఏదో ఒకటి సభ్య దగ్గర 100 పీకా అది ఆ 100 ఖర్చు పెట్టించి ఇన్నో పారిపోయింది. కష్టపడి సొమ్మెత్తి కదా రాముడు, ఎందుకు అంత బాధపడతావు? ఏదైనా సమ్మె కదరా, సభ్యతకి ఆ బాధ ఉండు. నీ దొంగ, నువ్వు అందుకే లాగిపోతున్నావు. నేను ఒకరోజు సుబ్బలచ్చి కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టించా. అది నీకు టోపీ పెట్టిందా? మామూలు టోపీ కాదు, కుచ్చు టోపీ పెట్టి చిలకరూరు పేట కూడిపోయింది. యమహాకి ఎగిరిపోయిందా? మార్చిగా లెక్కి మాయమైపోయింది. అంటే దాని నవలో అంత వరిపోయిందన్నమాట. కొందరు పిచ్చినాయంటుంది కదా రాముడు, పెద్దోళ్ళు గడిచిని సంపాదిస్తే ఈ మాయపాపన వచ్చి మాయమైపోతున్నారు రాముడు. సరేలే, అతని ముందు మన సంగతి చూడు. మనకి సంగతి ఏముంది రాముడు? నర్సాపేట పోయి మామూలు పిండుకోవటమే. ఇలా వెళ్తానా జనం ఎవరికి వెళ్ళరా? ఇలా వెళ్ళామనుకో మనకి సంగతి పేరు లామలేరు. ఈ దిక్కుమాల ఉద్యోగం మానేసి బాగా డబ్బు వచ్చి వ్యాపారం చేద్దాం. నువ్వు వ్యాపారం చేస్తావా? వద్దురా బాబు, వద్దు. పెట్టుబడి బాధంగానే నిశ్చేతుకోవాలా. నువ్వు అలాగే అంటా ఉండు రాముడు, నేను కోట్లు సంపాదిస్తాను. ఏం కోట్లు? చలి కోట్లా? నువ్వు అలాగంటూనే ఉండు, నేను పిచ్చి పిచ్చిగా సంపాదిస్తే బాలకృష్ణ లెవెల్లో మెయింటైన్ చేస్తా. సరేనా నీ సంగతి నాకు తెలీదా? మందుంటేనావు మందు కొడతావు, ఇంటేనావు నష్టం పడిపోతావు. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు దేశయ్య మందిరు, చిత్తు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు. ఉండి ఉండి పెద్ద తల్లి మళ్ళీ మళ్ళీ అంది పోండి,
బాబు నాకు కావాలి అత్తమ్మ కూతురు తంగా ఎత్తు విషయ మందిరు చిత్తు చిత్తమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు గుమ్మల పోరు తీస్తా తీసుకో నిన్నే ఉక్కిరిచ్చి నిద్ర వచ్చి పోతా చూసుకో అత్తు అత్తమ్మ కూతురు తంగా ఎత్తు విషయ మందిరు చిత్తు చిట్టమ్మ కూతురు తంగా సత్తా చూపించ మందిరు అంతే కదా కొయ్ 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 పోసేసే ముగత్తబో నగుత్తబో గుమ్మతిన గమ్మత్తుబో వయస్సు ముద్దరి సొందతే అదరే లయా అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు విషయ మందిరు చిత్తు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు తుండి తుండి పంట చల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది బుల్లి బాబు జగవాలి ఎవర్రా మీరు? నా పేరు రాముడండి, వారి పేరు రంగడండి. అయితే ఎందుకు వచ్చారు? మేము మనసును పోయిస్తామండి. ఏం చేయాలి కానీ ఇంక వెళ్ళండి. మీరు పెద్ద దొంగలా ఉన్నారు. రమ్మ మీద పెట్టండి, కానిస్టేబుల్ రమ్మకి పెట్టండి. అసలు అండి ఏం చేయాలి కానీ ఆ పృథ్వీ పంపించాడు మిమ్మల్ని. భలే గడిపెట్టేశారు. నువ్వు మాకంటే ముందులాగా మీ పృథ్వీ అని చెప్పులు పడ్డా నేను నేర్చుకుని నిరూపించాడు. వెళ్ళి చెప్పండి. రాముడు నువ్వు బాగా ఇంటికి బాగా ఏం చేస్తా. హలో మిస్టర్ వంశీ, గుడ్ మార్నింగ్. రాజమందిరం ఎవరని ఈ రాక్షసుని ఇంటికి రాద్దాం ఆశ్చర్యకుంది. నువ్వు రాక్షసుడిని కాదని మంచి మనసున మనిషివని తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నావు? రాత్రే మన కలకన్నావా? లేదు, కొన్ని విషయాలు తెలుసును, అందుకే నిన్ను కలిసి సారీ చెప్దామని వచ్చాను. ఏమిటా నిజాలు? నువ్వు పేదవాళ్ళ పల్లె దేవుడు అని, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధుడు అని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఇలా వచ్చాను. చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు. నేను విన్న చెప్పుడు మాటలు కాదు, తప్పుడు మాటలు కాదు. నేను చెడ్డవాణ్ణి కాదని నీకు ఆ రోజు చెప్పాను.
కానీ నువ్వే నీ అహంకారంతో నా మాట తడిచెవుని పెట్టావు. వంశీ, నేను నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే నిన్ను కలిసి సారీ చెప్దామని వచ్చాను. ఐఎమ్ సారీ. సారీ తప్ప అంత చెప్తే ఏం లేదు. కాకపోతే నువ్వు ఆవేశంగా అపార్థం చేసుకున్నావు. కాకపోతే నువ్వు తెలుసుకో నిజం మరవుతుంది. ఏమిటది? ఏమిటా నిజం? మహేంద్ర మీ కంపెనీని అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు స్వప్న. నిజమా వంశీ? నిజం స్వప్న. మహేంద్ర ఒక అవినీతిపరుడు. మీ నాన్న చనిపోగానే నువ్వు అండలేని ఆడదాని మీ పంచం చేరాడు. మీ వ్యాపారాలకు మేనేజర్గా మారాడు. అంటే వ్యాపారంలో వచ్చిన నష్టమంతా డబ్బంతా అతనే కొట్టేసినాడన్నమాట. నిజానికి ఇప్పుడు మీ వ్యాపారాలు నష్టాలను వస్తున్నాయి. ఎందుకంటే అతనికి వ్యాపారం చేయటం అసలే రాదు కనుక. అందుకే ఆ ముసుగు వ్యాపారంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు. నాకు తెలియకుండా మహేంద్ర ఎన్ని ఘోరాలు చేస్తున్నాడా నేను తెలుసుకోలేకపోయాను వంశీ. అవును స్వప్న, ఇక నుంచి నువ్వు జాగ్రత్త పడబోతే అతను చేసే పాపాలకు ఆ కంపెనీ యజమానురాలుగా నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మై గాడ్, నా వెనక ఇంత కుట్ర జరుగుతుందా? నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. వంశీ, నువ్వు నాకు సహాయం చేయగలవా? చెప్పు స్వప్న, నీ కోసం నేను ఏమేం చేయగలను. అది అంత కష్టమైన పని. సరే, రేపే మహేంద్రని తొలగించి ఆ స్థానంలోకి నువ్వు వచ్చేలా చేస్తాను. వచ్చి సారీ స్వప్న, నాదంతా రఫ్ అండ్ వ్యవహారం. నీ ఆశయాలు చక్కదిద్దటం నా వల్ల కాదు. ఇప్పుడేగా నా కోసం ఏమైనా చేస్తానన్నా అన్నాను, కానీ నువ్వు ఇంకేం మాట్లాడదు. రేపు ఉదయాన్నే వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, సరేనా? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆగేరు స్వప్న, నీ కోసం నేను ఆ కత్తెర బొమ్మలో కాలు పెడుతున్నాను. నువ్వు కాలు పెడితే కత్తిరి పని కూడా పూల పవంతిలా మారుతుంది. నీ కోసం రేపు ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. పరిచయంతో అహంకారాలా కనిపించావు. ఇప్పుడు అనురేణ దేవతలా కనిపిస్తున్నావు. ఒక వీధి రెడ్డి లాంటి నన్ను నీ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశావు. అంటే నిన్ను అందుకునే రోజు అతి చేరులేనిదన్నమాట. మల్లె పూలు నలగని కొంటె పదవి ముద్దు పాట పాడంగా శ్రీరంగ ఇరువక సగనీకంగా కొంగు పట్టగా
పుడక వెలుతురులు మూతి వేసగా చెవిలో చెప్పన వినే విధంగా రావే చిన్నారి కుసి కుసిగా నీలో బాగుంటా బల్లే బల్లేగా నీ కౌగిలిలో సుఖించని సుఖీ భవంగా అత్సంగా ఇత్సంగా మల్లె పూలు నలగని కొండగవి ముద్దు పాట పాడంగా ఆహుసారులు వండు తుల్లి ఊయలుగగా డబ్బు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఒరే ఎవరా మీరు, మొన్నిచ్చిండే చాలదా మళ్ళీ వచ్చారు? నువ్వు చేసిన దానికి నష్టపరిహారం చెల్లించాలి కదా, అందుకే వడ్డీతో వడ్డించిపోయాను వచ్చాం. పిచ్చి పిచ్చేసేస్తే పుచ్చ లేచిపోతుంది. మర్యాద అవుతారా మక్కెల ధనమంటారా? అడుగడుగునా మాకు అడ్డుదని మా సొమ్మంతా దోచుకున్నావు. అది నీ అబ్బగారి సొమ్మేట పేదవాళ్ళకి దాని పెద్ద హీరోలా పోజు కొడుతున్నావు. నేను ఎప్పుడు హీరోనారా బచ్చారోలారా? నాతో పెట్టుకుంటే మీ కోసాలు కదిలిపోతా, జాగ్రత్త. అది చూద్దాం. ఈ పేటలో వీరిగాడి పిల్లానికి ఆపరేషన్ చేయాలని ప్రజా వైద్యశాలలో చేర్పించావు కదా? అవును, ఆమెకు రేపే ఆపరేషన్ డబ్బు 1,00,000 రూపాయలు రాత్రే కట్టేశాను. ఇప్పుడు అతని భార్య తన ఆరోగ్యం అన్న భార్యను చూసుకొని ఆనందంతో మురిసిపోతాడు. ఎందుకంటే ఆ వీరి గారి పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. మీరు మనిషిరా రాక్షసులా? ఆమెకి రేపు ఆపరేషన్ అరవకపోతే ప్రాణాలకే ప్రమాదం. మర్యాదగా ఎక్కడ దాచారు చెప్పండి, లేకపోతే ఈ ప్రాణం తీస్తాను. అది తెలుసుకోవాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేశాం. ఇంకా నీకు దిక్కున్న చోటు చెప్పుకో. నీలాంటి మీచర్ వేసే రాక్షస పథకాలను తిప్పి కొట్టడమే నా పని. కానీ అది నీ శక్తికి మించిన పని. అరే వంశీ, ఎలా ఉందిరా దెబ్బ? నీ దెబ్బ సంగతి సరే, నా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. చేస్తారా? మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచారో, లేకపోతే మీ ప్రాణాలు హరీమంటాయి. పృథ్వీ, వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వీళ్ళని బతకనిస్తే ఎందరో అమాయకుల ప్రాణాలు బలికొంటారు. ఒక పోలీస్ అధికారి ముందు ఇద్దరు మనుషులు హత్య చేయడానికి ప్రయత్నించేందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు. ఈ సమాజాన్ని పట్టిన రైతులు వదిలిపోతుంది.
తలుపు తలుపు తారక వంపుల సిరిమేన కారావేరే పల్లె కోకుమా తలుపు తలుపు తారక వంపుల సిరిమేన కారావేరే పల్లె కోకుమా హేగు పండులాగా ఉన్న నిన్ను చూసి నోరూరుతున్నవే కంటి పాపకి అయితే అబ్బబ్బ అయితే అరే అరే అయితే ఎమ్మడు దాచుకున్న చూపులకు తిప్పలెప్పుడు తలుపు తలుపు తారక వంపుల సిరిమేన కారావేరే పల్లె గోకుమా ముత్యమా దీని అందమా వెచ్చంగా నీ వండు నా జ్యోతి చెప్పకన్న బాబా నీ నడువు నైసులే తోలుగుండెలో చిన్న కామకయ్యనా అయితే అబ్బా అయితే అరరే అయితే ఓయమ్మడు జలకు జల్లలాగా జలుకుడెప్పుడు తలుపు తలుపు తారక వంపుల సిరిమేన కారణావేరే పల్లె గోకుమా